ఆశీర్వాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వము పనిచేస్తూ ఉందని తెలియజేస్తూ బుక్కరాయ సముద్రం మండలం నారాయణప్పకుంట దగ్గర మనం ఈరోజు గంగ పూజ చేయడం జరిగింది. అంటే చరిత్రలో లేని సందర్భం అండి. అంటే మార్చి నెలకు కూడా ఈరోజు ట్యాంక్ని నింపి మరో బారిస్తూ ఉన్నామంటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈరోజు రైతులను ప్రజలను ఆదుకుంటున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో గతంలో మనం చూసాం, తూతూ మంత్రం కింద నీళ్లు వదిలేది, ఫోటోలు కొట్టుకునేది, ప్రచార ఆర్భాటాలు చేసినాం తప్పించి ఎక్కడా కూడా సంపూర్ణంగా చెరువులను నింపిన పాపన్న పోయిన రోజులే లేవు. దానికి దీటుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీల ప్రకారంగా మనము దాదాపు పోయిన సంవత్సరం కూడా ప్రతి చెరువు నిండేలాగా, అంటే ఊరికే మనము నీళ్లు వదిలేసి అనుకోకుండా 100% లేదా 80% వరకు కూడా ప్రతి చెరువుని నింపే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం, దానికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి అలాగే హెచ్ఎల్సి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాల వల్ల ఎక్కడా కూడా గేట్లను మరమ్మతులు చేసిన సందర్భాలు లేవు, గ్రీసులు పెట్టిన సందర్భాలు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారి పాలనలో ఈరోజు దాదాపు నియోజకవర్గం అంతా కూడా 3 కోట్ల రూపాయలతో ఈరోజు కెనాల్ క్లీనింగ్స్ కోసము, ఆయకట్టు అన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ కోసము అన్నిటినీ కూడా ఈరోజు రిపేర్స్ చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించిన ఘనత కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తాం. ఈరోజు ఎంత పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం. ఉగాది పండగ వస్తూ ఉంది. ఈరోజు రైతాంగం అంతా కూడా రైతులు ప్రతి పొలానికి కూడా ఈరోజు నీళ్ళు అందించినాము. ఎంతో సుభిక్షంగా ఈరోజు నియోజకవర్గం అంతా ఉందని కూడా ఈరోజు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చరిత్రలోనే లేనండి. ఎందుకంటే 2006, 2007లో అనుకుంటా ప్రజలందరూ కూడా మార్చి నాటికి కూడా ట్యాంకులు నిండడం చూశారు. ఆ తర్వాత ఇప్పుడు 2026లో మళ్ళీ 25, 26లో మళ్ళీ ఈరోజు సంపూర్ణంగా చెరువులు నింపిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తాం. నియోజకవర్గం అంతా కూడా దాదాపు 70-80% అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మనకి గుండెకాయ లాంటిది మిట్పెన్నార్ నీళ్లను కూడా ఎంత సక్రమంగా ఈరోజు అంటే అడుగడుగున ఇబ్బందులు ఉన్న గేట్లు మరమ్మతులు చేసుకుంటూ, సడన్గా గేట్లు ఇరిగిపోతే దాన్ని మరమ్మతులు చేసుకుంటూ, ప్రతి ప్రాంతంలో ఉన్న రైతులని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ, స్థానికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుంటూ ఈరోజు ప్రతి చెరువును నిండిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా బుక్కరాయ సముద్రం మండలంలో ప్రతి ఆయకట్టుకి నీరు చేరాలని చెప్పి ఈరోజు దాదాపు మనము వడియంపేట, కొర్రపాడు, నారాయణకుంటపల్లి, చెన్నంపల్లి, అలాగే చెన్నంపల్లి చిన్న చెరువు, కేకే అగ్రహారము, ఇలా ఈ అన్ని ట్యాంక్స్ని కూడా దాదాపు 100% కూడా నింపిన సందర్భాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా నీటిపారుదల మీద ఇంకా మరమ్మతుల గురించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి WA ప్రెసిడెంట్స్ కూడా ఈరోజు కెనాల్ మీద కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఇంకా నీటిపారుదలని ఇంకా ఇబ్బంది లేకుండా ఇంకా సులభంగా చేసి ఇంకా మరింత ఆయకట్టుకి ఎక్కడైతే నీళ్లు రాలేని పరిస్థితి ఉందో అక్కడ కూడా నీళ్లు అందించే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ మరమ్మతులు గేట్లు రిపేర్లు రావడం వల్ల కూడా ఈరోజు 2 నెలల పొడిగించి మనకి ఈరోజు అదనంగా టైంని కేటాయించి నియోజకవర్గం వారీగా కూడా ప్రతి చెరువు నిండేందుకు సహకరించి ఈరోజు జిల్లా కలెక్టర్కి కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఈరోజు మనకి ఎంత చేదోడు వాదోడుగా నిల్చొని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా, అంటే 120 రోజులు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని మన ప్రజలకి ఎన్నికల హామీ ఇచ్చాము. అది నెరవేరుస్తూ 1వ సంవత్సరంలో 140 రోజుల వరకు ఇచ్చాం. ఈరోజు మనం చూసుకుంటే
సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒక నెల రోజులంతా కూడా మనం ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మార్చి నాటికి ఈరోజు మార్చి 18 తేదీన వరకు కూడా మనము నీళ్ళు అందించగలుగుతున్నామంటే ఖచ్చితంగా మినిస్టర్ గారు మనకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, రైతులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఇంకా మరింత కష్టపడి ఇంకా చెరువులు ఏవైతే ఆథరైజ్డ్గా ఉండి ఆ చెరువులకి నీళ్ళు రాలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆ మరమ్మతుల్ని కూడా చేసి ముందుకెళ్లే విధంగా కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.